అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేత జాతి రైతులను చూస్తున్న తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది అమెరికాలో జరిగే G20 సదస్సు నుండి దక్షిణాఫ్రికాను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. శ్వేత జాతి రైతులపై జరుగుతున్న దాడులు, ఆస్తుల స్వాధీనం వంటి దారుణాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వేదికపై వివాదాలను రగిలించారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై జరుగుతున్న హింస, ప్రభుత్వ వైఖరి, ఆస్తుల స్వాధీనం వంటి సంఘటనలపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ట్రంప్ తాజాగా కీలకమైన దౌత్య రంగానికే ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సు అమెరికా మయామిలో జరగనుంది. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, కీలక వ్యాపార భాగస్వాములు పాల్గొనే వేదిక ఇది. కానీ ఈసారి ఈ అంతర్జాతీయ వేదికపై దక్షిణాఫ్రికాకు చోటు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. శ్వేతజాతి రైతులు ఎదుర్కొంటున్న హింసను పట్టించుకోవడం లేదని, మానవ హక్కులను రక్షించడంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం విఫలమైందని, అంతేకాక అమెరికా ప్రతినిధి బృందంపై ఆ దేశం వ్యవహరించిన తీరు దౌత్య ప్రమాణాలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఈ నిషేధాన్ని ప్రకటించారు. ట్రంప్ అక్కడితో ఆగిపోకుండా G20 సదస్సుకు సంబంధించిన రాయితీలు, ప్రత్యేక ఆర్థిక సాయాలు, సహకార కార్యక్రమాలను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల దక్షిణాఫ్రికాకు ఆర్థిక పరంగానే కాకుండా అంతర్జాతీయ ప్రతిష్టపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరింత వివాదాస్పదంగా మారాయి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా ట్రంప్ నిర్ణయంపై వెంటనే స్పందించారు. ఈ నిర్ణయం పూర్తిగా అనుచితమని అన్నారు. G20లో సభ్యదేశంగా తమ పాత్రను మరింత బలం కొనసాగిస్తామన్నారు. ఇటీవల జోహెన్నెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు అత్యంత విజయవంతమైన సదస్సులలో ఒకటిగా నిలిచింది. పాల్గొన్న ప్రతినిధులు కూడా అందుకు అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సదస్సుకు హాజరు కాలేదని, అందుచేత ఆయనకు అందించాల్సిన అధికారిక పత్రాలను అమెరికా రాయబార కార్యాలయానికి అప్పగించినట్లు వివరించారు. మరోవైపు దక్షిణాఫ్రికా అధ్యక్ష భవనం కూడా ట్రంప్ వ్యాఖ్యలపై మరింత ఘాటుగా స్పందించింది. అమెరికాతో దౌత్య సంబంధాలను సక్రమంగా పునరుద్ధరించడానికి రామపోసా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం నిరాధార ఆరోపణలతో తమ దేశంపై శిక్షార్హ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడింది. ఈ చర్యలన్నీ రాజకీయ దురుద్దేశంతో తీసుకున్నవేనని, దక్షిణాఫ్రికా దేశంగా ఉన్న సార్వభౌమాధికారాన్ని అవమానించేలా ఉన్నాయని పేర్కొంది. గత కొంతకాలంగా దక్షిణాఫ్రికాలో తెల్లజాతి రైతులపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ తీరుపై ట్రంప్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. అక్కడ శ్వేతజాతి రైతుల భూములు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, వారిపై జరుగుతున్న హింస, హత్యలు ఇవన్నీ ప్రపంచ దృష్టికి తీసుకురావాలనే మాటలను ఇటీవల చేసిన ప్రసంగాల్లో కఠినంగా ఉటంకించారు. అంతేకాకుండా G20 వంటి అంతర్జాతీయ వేదికను దక్షిణాఫ్రికాకు ఇవ్వడం అవమానకరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జోహెన్నెస్బర్గ్లో జరిగిన G20 సదస్సును ట్రంప్ బహిష్కరించారు. ఇది అప్పుడే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు వారి దేశం ఆతిథ్యమిచ్చే 2026 G20 సదస్సుకు దక్షిణాఫ్రికాను పిలవకపోవడం ట్రంప్ ప్రభుత్వ దౌత్యపరమైన అత్యంత తీవ్రమైన చర్యగా భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికల్లో ఒక దేశాన్ని ఈ రీతిగా బహిష్కరించడం అరుదైన విషయం. ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో, G20 సభ్యదేశాలు ఈ రాజకీయ ఉద్రిక్తతపై ఏ వైఖరి తీసుకుంటాయనేది వేచి చూడాలి. ముఖ్యంగా అమెరికా దక్షిణాఫ్రికా సంబంధాలు భవిష్యత్తులో ఎలా మలుపు తిరుగుతాయన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.